ఓకే, కాకినాడలో ఉండే చోటా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కలిసి ఇవాళ ఆదివారం ట్రిప్ ప్లాన్ చేసాం. ఏంటంటే ఫస్ట్ కోనసీమలో ఉండే ఫేమస్ బిర్యానీలు అన్నీ టేస్ట్ చేయాలి, రివ్యూ చేసి మన ఫాలోవర్స్ అందరికీ చెప్పాలి. ఫుడ్ విత్ పవన్ భయ్య, అలాగే సుహేల్ అహ్మద్ భయ్య, అలాగే ఈట్ లివ్ ఆఫ్ అఫీషియల్ సాయి బ్రో. ఫేస్ ఈరోజు సూపర్ బిర్యానీ టేస్ట్ చేద్దాం ఖచ్చితంగా, మామూలుగా ఉండకూడదు అసలు. తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. వీళ్ళిద్దరు ఒక్కొక్కటి తింటే అక్కడ రెండు తింటాను భయ్య. మనోడి కెపాసిటీ ఆ లెవెల్ ఉంటుంది. సో చూద్దాం. ఇదైతే జర్నీ స్టార్టింగ్ పాయింట్. మిగతా ఈ జర్నీలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, సుహేల్ ఒక బిర్యానీ దొబ్బు తినేసి వచ్చాడు ఫ్రెండ్స్. అదే కొనుక్కొని తిని వచ్చాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నాడు. మీరు రావట్లేదు. ఈ మనిషి ఎప్పుడు 1:20 వచ్చాడు. మరి లేట్ అవుతుంది బ్రో. మరి అప్పుడప్పుడు అలాగే కొంచెం మైక్ ఆనే ఉందండి మనకి. మైక్ ఆన్ లోనే ఉంటది. మైక్ ఎలా చేసా? మైక్ అంటే అది రికార్డ్ అవుతా ఉంటది ఆటోమేటిక్ గా. ఇప్పుడు అండ్ ఇది ఇప్పుడు మనం దానికి చెప్తాం, వాళ్ళకి చెప్తాం. వస్తుంది బిర్యానీ పెట్టినా నీకు వచ్చేస్తుంది. స్క్రీన్ అయిపోయింది ఏంటి? అవుతున్నట్టు ఇది కూడా పెట్టు. మనం ఈ కోనసీమలో ద బెస్ట్ బిర్యానీస్ తినడానికి వెళ్తాం అన్నమాట. సారీ, కోనసీమలో ద బెస్ట్ బిర్యానీస్ తినడానికి వెళ్తున్నాం. చూద్దాం, ట్రై చేద్దాం ఒక్కొక్కటి స్లోగా. ఇట్స్ పార్ట్ 1. ప్లాన్ చేద్దాం స్లోగా. అవి కూడా అన్ని బాగుంటాయి. మొత్తం కోనసీమలో ఉన్న అన్ని బెస్ట్ బిర్యానీలు కవర్ చేసేస్తాం. ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేసాం. ఎవరని బిర్యానీలు కాదరన్నా నా పరిస్థితులు. స్లోగా స్టార్ట్ చేస్తాం కాబట్టి చూద్దాం ఎంతవరకు ఎన్ని బిర్యానీలు తినగలం, ఏంటి మంచి ఎక్కడ కవర్ చేయగలం ఏంటి అనేది. నువ్వు సోహేల్ అలా పాడు సోహేల్. నువ్వు కాదు, బిర్యానీ తింటూ మెల్లగా అరగని తిన్న ఫుడ్ అంతా. అయితే ఫస్ట్ బిర్యానీ ఏంటి? దాని పేరేంటి బ్రో? తలుపులమ్మ మనిషి. ఫస్ట్ బిర్యానీ ఏంటి? తలుపులమ్మ బిర్యానీ. సరే అయితే ఆ బిర్యానీ దగ్గర కలుసుకుందాం. బాయ్. పదండి బ్రో, లేట్ అయిపోతుంది. దాదా సోహెల్ చూసారు కదా. చూద్దాం ఎలా ఉంటుందా ఏంటి ఫుడ్. తిన్న ముందరికి ఎక్కువ అరిగి ఆ ఫోటో ఎక్కువ తిన్నాయి. ఇందుకీ ఊరి పేరు ఏంటి? ముమ్మిడివారం. గోడు రాసి కదా రాని. టైం 2:42 అయింది. బిర్యానీ దొరుకుతుందా లేదన్న టెన్షన్. ఆకలి ఉంది. టైం చేసింది ఎవరు? బాబు పవన్ అని అమ్మ. నాకేసం అందలేదు, నేను తినడానికి వచ్చాను. ఇదేది అదే కదా జనాలు మాత్రం తగ్గట్లే. టైం ఎంత అయింది? త్రీ అవుతుంది. అయినా సరే జనాలు ఇంకా ఫుల్గా ఉన్నారు. దానమ్మ తల్లి భయ్యా, ఇది కాదు కదా. అది వేరు. అమౌంట్ సింగిల్ 150, ఫుల్ 250 అంటే ఏం చేద్దాం? ఫుల్లోడు తీసుకున్నామా, ఫ్యామిలీ బ్యాగ్ అయిపోతామా? నా ఫ్యామిలీ బ్యాగ్ ఒకటి ఇచ్చింది. నీకొకరికి ఫ్యామిలీ బ్యాగ్.
ఫ్యామిలీ ప్యాక్ ఎంతమంది ఉంటారు నలుగురు పుల్లన్న 5 చదువుకోవచ్చు నాకు ఓడిచ్చు ఓ ఫ్యామిలీ ప్యాక్ మాడు అక్కడే తినేస్తారు సరిపోద్దా? సరిపోద్దు. నాకే డౌట్ వస్తుంది. ఫ్యామిలీ ప్యాక్ పార్సిల్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. అదే కదా. చైనా ఫోన్పే 350 కదా. Let's go. సరే మరి లొకేషన్కి వెళ్ళి కలుద్దాం. ఏంటి ఎలా ఉంది ప్యాకింగ్? అది ఎలా అనిపించింది సోహెల్? 5 కేజీలు ఉంటుంది భయ్. ఇది ఎంత కాదనుకోండి, ఎంత బరువులు ఎత్తున్నాయి నేను. అలా వేస్తానే ఉన్నాడే. అదే పడతామండి ఆపు నాకే భయం వేసిందే చెప్పు. సో నెక్స్ట్ మంచి ప్లేస్కి వెళ్ళి కూర్చుని తింటా మాట్లాడుకుందాం. బాయ్. ఏంటి చూడచక్కటి ప్రదేశం పక్కన అసలు లొకేషన్ అయితే పీక్స్లో ఉంది బాయ్స్. ఎక్కడ చాలా బాగుంది. ఎంత పీకులు అంటే ఎక్కడ కూర్చోలేదు ఏంటి, మొక్క అంత పీక్ ఉంది. మొత్తం నీట్గా తోటలోకి వచ్చామండి. చూద్దాం. నిమ్మకాయలు ఉన్నాయి చూసుకుంటారు. మరి ఏంటవి? ఆహా, ఓకే. తెలియక అడిగా. అరే అది తెచ్చుకోవాల్సింది, ఒక దుప్పటి తెచ్చుకోవాల్సింది. నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు అలా ప్లాన్ చేద్దాంలే. టెంట్ ఉంటుంది ఇంట్లో, టెంట్ చెప్తాను. చల్లగా ఉంది బ్రో. ఎలా చాలనుకుంటున్నాను బ్రో, ఇంకా ముందుకు వెళ్దాం. చెప్పాను గిన్నె తెస్తానండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు గాయ? ఆపు ఇక్కడ వేసేద్దాం, సిట్టింగ్ వేసేస్తా. అదే ఆకులు కూడా అదే ఆకు అది పెద్దగా ఉంది, కూర్చోడానికి ఉంటుంది మనకి. ఆకులు తెంపితే ఎవడే అంటాడని అడిగి తెలుసుకోండి. మంచి ఏమన్నారమ్మా కదా, డబ్బులు ఇచ్చేద్దాం. ఏమన్నా అంటే డబ్బులు ఇచ్చేద్దాం బ్రో అంతే. కట్టేసి కొడతారేమో పోయి ఆకు తెంపి. ఎక్కడికి గడ్డి ఎందుకులే, ఒక ఆకు తెంపితే. మంచిది కాదు ఇది. కూర్చోడానికి బ్రో, కూర్చోడానికి. తిన్నాను ప్లేట్లు వేసేసుకుందాం. ఇప్పుడు ఇంక మనకి అన్ని ఫెసిలిటీస్ లేవు కదా ఇప్పుడు. రెస్ట్ బార్ అనుకుంటున్నారా మీరు? దొంగతనంగా ఆకులు అయ్యి తీస్తున్నాడు సోహెల్. ఇప్పుడు బిర్యానీకి చెట్టు కట్టాలి డబ్బులు. అప్పుడు కత్తి వచ్చి కత్తి అంటున్నానండి, ఇది లేదా? అరే ఈ కీస్ ఏమన్నా వాడరా? బండి కీస్ ఏమన్నా? ఇదిగో సగం దిగిపోయాడు. దాని మనోడు పెద్దవి ఎక్కడ బ్రో? అడిచిరండి బ్రో, అంత దూరం ఎందుకు బ్రో? ఇక్కడ కూర్చుందాం.
ఎవరన్నా వచ్చినా సరే పారిపోవడానికి ఉంటుంది. ఏదో వచ్చాను ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంది నీళ్ళు ఇలాగా. అయ్యా ఇప్పుడు ఈ దాటాలా ఇది? ఇది పట్టుకుంటావా ఈ ప్లేట్లు? అయ్యాడికి ఇవ్వరా? ఆడికి చేతులు ఖాళీలో పప్ప ఆడేంటి అడుగు మనిషి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాడు. అరే నా పండరా అదే కష్టం ఇసురు. డ్రాప్ టెస్ట్ చేసేవా? ఇలా పట్టు. ఓకే లెట్స్ గో. అరణ్యంలో అరుపులు అన్నట్టు ఉంది మన పరిస్థితి. అక్కడ ఏదో సెట్ చేస్తున్నాడు. మళ్ళీ సూర్యబ్రో ఏంటి ఏదో కోసేస్తున్నాడు మళ్ళీ అక్కడ. ఆల్రెడీ కోసం కదా వరదా అనియా ఇంకే తినడానికా ఏదో ఒకటి చెప్పు. ఈ ఎవరయ్యే పొలాలండి మనకు కూడా తెలియదు ఎవరి పొలాలు ఏంటో. నీట్గా సోహెల్ ఒక ఆకు దొంగతనం చేశాడు, సూర్యబ్రో ఒక ఆకు దొంగతనం చేశాడు. నమస్కరించడం అంటారు. ఎలా ఇంకొక ఆకు తెచ్చుకోవాల్సింది మనం. ఎక్కడ అరే చేసేదే తప్పురా అన్న, నాకులు ఎందుకు లేరా, ఏదో కాకురా ఈ గీసే కూర్చుందాం. కూర్చుని పోదాం ఇలాగా. మట్టికి అసలు ఊసుకుంది. ఇందాకే కొత్తలో కూడా బాగానే ఉంది కదా కొంచెం. అక్కడ బెటర్గా ఆంటీ గారు వచ్చారు అది అది చూడు ఇప్పుడు ఆంటీ చెక్కేస్తుంది మనకి చూసిందంటే. బాగుంటుంది అందరితో కొట్టించుకుంటుంది ఇప్పుడు. ఇంకొక ఆకు చూద్దాం. సరే అయితే ఇది చాలా టైం పట్టేలా ఉంది. సెటప్ అంతా పెట్టిన తర్వాత మళ్ళీ ఆన్ చేద్దాం అండి. ఎవరు కొట్టకపోతే మమ్మల్ని. అది ఇస్తున్నామా వాయనం వస్తా నెక్స్ట్ నాకు అంటన్నా లుక్ పర్లేదు ముక్కల్లాగా పైకి. అయితే నేను చల్లగా ఉంది అనుకుంటున్నావా? అరటాకులు వేసేయాల్సింది. అరటాకులో వేస్తాను, కొద్దిగానే వేస్తాను. ఏ బ్రో మొత్తం వేసే. మొత్తం వేసానా? మొత్తం వద్దు ఒలిగిపోద్ది. ఆ రోజు నాకు దెబ్బేసాడు అంతే, బాగానే ఉంది. కాకు చిరిగిపోద్ది చేపతో సహా. బా అసలు చాలా వేడివేడిగా ఉందిగా. టేస్ట్ కూడా అదిరిపోయింది బ్రో. మాస్ బిర్యానీ అంతే. సోహెల్ నాకు తీ, నేను తింటాను. అరటాకే పడేలా తీ, చేపలు పడేలా తీస్తున్నాను కాబట్టి ఇలా జరుగుతుంది. అలా ఉంది. స్టార్టా? వేరే బాగుంది. అసలు గ్రేవీతో అయితే అసలు ఎక్సలెంట్. అసలు చితగొడిసాడు గ్రేవీతో. గ్రేవీతో అదిరిపోయింది బిర్యానీ. చికెన్ గ్రేవీ వేసుకుని తింటా ఉంటే పీక్స్ అండి అసలు. అవుతుందా 1 2 3 అవుతుందా? ఇప్పుడు ఆఫ్ చేసే బ్రా.
సక్సెస్ఫుల్లీ తలుపులం బిర్యానీ దగ్గర టేస్ట్ చేస్తాం. టేస్ట్ అయితే తుక్కు రేగొట్టింది, ముఖ్యంగా గ్రేవీతో మతిపోయింది. అయితే మరి నెక్స్ట్ పాయింట్ వచ్చి మన సమనసలో తాత బిర్యానీ ఉందంట. అక్కడ ఏదో లేయర్డ్ బిర్యానీ ఉంటుందంట, అది కూడా టేస్ట్ చేద్దామని వెళ్తాం. అది కూడా తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. తట్టేద్దాం. నొక్కాను ఇందాక వచ్చాడు, మళ్ళీ వస్తున్నాడు కావాలండి వీడియో కోసం. ఏది బాగుందని, ఎక్కడ బాగుంటది అన్నాడు, ఏం బాగుంటది అన్నాడు. జ్యూసులు బాగుంటాయి అంటే ఇక్కడ ఆ పక్క జ్యూస్ షాప్ అంట ఒక 10 years పై నుంచి ఉందంట. 10 సంవత్సరాలు. అది ఈ ఊరి పేరు అంటే ఊరి పేరు ఏంటని చెప్పరా ఏంట్రా మీకు డౌట్ రావచ్చు తెలుగు ఫైండ్ చేయడని. ఫైండ్ చేయండి అండి, చిన్న పని మీద అని ఆగాడు అన్న ఎక్కడో. కాట్రైన్ కోన అంట. కట్టేనా చెప్పండి. తాగడం వచ్చాం. శుభ సాయంత్రం. అయ్యి బాబు ఎగిరింది. అయ్యి బాబు చచ్చిపోతాడు తెలుగు ఫ్రెండ్స్ అని మైక్ పెట్టేసాం మన సొంతం లేదు. ఇదేనా భయపడ చెప్పండి ఏది బాగుంటుందని. మిక్స్డ్ 3 ఇవ్వండి. మిక్స్డ్ ఉంటుంది, ఇంకేముంటాయి బాదంగిరి, ఫ్రూట్ మిక్స్, లెమన్, ఆరెంజ్, బటర్ మిల్క్. Received Paytm payment of 10 బాదంగిరి rupees. మిక్స్డ్ 3 ఇచ్చండి. మిక్స్డ్ 3 ఇచ్చండి. నా దాంట్లో అయితే బాదం ఎక్కువైనా మిక్స్డ్ తక్కువ నా దాంట్లో. ఇది నాదా. ఇది ధనలక్ష్మి కూల్ డ్రింక్స్. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్. సామాస్కి వచ్చామండి. ఇక్కడ బిర్యానీకి వస్తుంది, సేమ్ పలావ్ సెంటర్ వస్తుంది, కానీ బ్యాడ్ లక్ క్లోజ్లో ఉంది. ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి తెచ్చాం మనం. కదా ఒక నిమిషం అండి, అది కన్ఫ్యూజ్ అవుతున్నాను. కాట్రైన్ కోన బిర్యానీ 1 second ప్లీజ్. మనోడు ఈసారి అస్తమాటం వస్తాడు కదా ఇక్కడికి, ఒకవేళ బాగుంటే వచ్చిన ప్రాన్స్ కూడా వేసాడు, చేతిలో వేసాడు తినమని. అవునా? టేస్ట్కి ఎత్తున్నాడు, అది బాగుంది పెద్ద ప్రాన్స్. అది తెచ్చేద్దామని అడిగాను హాఫ్ కొని. ఇలా తినేసేలా ఉంటే తెచ్చామని. కొంచెం ఫాస్ట్గా ఇచ్చేద్దాం. ఒక్క నిమిషం ఒకసారి అన్న నెట్లో చూడండి, పేరేంటో మణిరాజా కాట్రైన్ కోన బిర్యానీ అని కొట్టు. ఏంటది చెప్పాం కదా దొబ్బుతుంది. కాట్రైన్ కోన ఎవరో చూడండి, బిర్యానీ అని పెట్టు చాలు గూగుల్లో. కాదు ఇంకా మణిరాజు. ఓకే దా స్టార్ట్ చేయి. తిరిగి వచ్చాం మా చుట్టాలు కాబోయే ఎవరు సార్ మీకు కాకినాడ? కాకినాడ అండి. సైల్ తీసేయాలి. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటి చెప్పు, ఏంటి ఎక్కడ అమౌంట్ కొట్టేస్తాను నేను, వెళ్ళిపోదాం బర్కస్కి.
నిజంగా బర్కస్ కోసం వచ్చాను నేను హానిష్ గా చెప్పాలంటే ఇది ఎప్పుడు నిజంగానే బర్కస్ సరే సర్లే ఎందుకు కానీ ఇప్పుడు చెప్పు ఎక్కడి నుంచి ఇది? నాకు ఒక పాట గుర్తవుతుంది, సింహాద్రి మూవీలోంచి. ఈ పాటను స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు. అందరికి సర్ది అలిగిందా నా చిల్లక లల్లా లే లల్లా లల్లా. బిర్యానీ వచ్చిందా దానికే కదా న్యా. నువ్వు అసలు దానికే వచ్చాను. నేను దానికి వచ్చాను అందరికీ తెలుసు ఇక్కడ. అవునా? నాకు తెలీదు. మళ్ళీ వచ్చేవారు ఎక్కడ పోతాను. అమౌంట్ కొట్టేస్తే వెళ్ళిపోదాం నీ మాట అమౌంట్ కోసం కాదు, ఇది తినేద్దాం. తినేసాక తెల్లారు నేను తిన్నా తెల్లాలండి. తినలేవా? సరే సరే కమాన్ రా, ఓపెన్ చేసేద్దాం. ఈ వారం ఎంతో ఇదని ఆ మాట బర్కస్ అరే ఉప్పాడు వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ నేను. చూసావా? ఓకే సరే సరే చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాం. సరే నోటితో తీసేస్తున్నాం. మరి ఎలా చేస్తాం మరి తప్పదు కదా. కాదు ఆ లైట్ ఆఫీస్ ఎవరికల్లా అన్నట్టుంది. బిర్యానీ కొద్దిగా కొడుకుతుంది ఏమనుకో. ఇంకో ప్లేట్ ఇవ్వండి. ఈ ప్లేట్ ఒకరు తీసుకోండి. సోయిల్కి ఇచ్చే ఫస్ట్ కొంచెం వేడి తగ్గాలి. వెనకాలం చీట ఎక్కువ వచ్చేస్తుంది. సెగ తగలేస్తుందా మీకు? చపాతి సరైన పీస్ చాలు చాలు బ్రో, నాకు చాలు. అది నీకు ఇచ్చిన తినేది. ఏదో ఒకటి తిను. ఏదో ఒకటే సరే ఇచ్చే నేను తీసుకుంటున్నాను. ఇందుకే మీసాల తాత అనేది ఆయన మేసాలు తిప్పిన ఆయన ఇచ్చాడు. వీడియో తీసాను. ఆయన వీడియో మంచి వీడియో ఉంది బ్రో. ఇంకో ప్లేట్ ఇవ్వండి. ఇందులో ఒక పీస్ పడింది. మరి అయిపోతుంటాను మొత్తానికి అన్యాయం చేసేది. నేను అన్యాయం ఇక్కడ ఆగు, నా దాంట్లో ఏమైనా పీసులు పడితే బాగుంది. లివర్ పీస్ పడింది. ఇంకా మన ఇద్దరికి ఒక్కొక్క పీస్లే మిగిలే. మరి ఈ తినే ఈ పీస్ తినే ఆ రైస్ అడిగి ఇచ్చే సోయలు కనుక వేసుకో ముందు వేసుకుంటుంది. తీసుకుంటాను. ఇంకా షేర్వాలు ఏం లేవు. అవునా తిరగలే ఎవడా ఉండవా? ఏం ఇవ్వలేదంటే లేనట్టే కదా. వద్దులే బాబు తర్వాత